కాబట్టి ఆ వరదలాగా నిధులు పోనీయొద్దు. జాతర అనేటప్పుడే పనులు కాదు. ఇది 360 డేస్ పవిత్రంగా గిరిజనులే కాదు గిరిజనేతరులు పూజించే దైవం. కాబట్టి దీన్ని ప్రత్యేకతను దృష్టిలో పెట్టుకొని ఓన్లీ జాతర టైం అప్పుడే కాదు దీనికి నిధులు ఇవ్వటము. ఎంత రిక్వైర్మెంట్ ఉంటే అంత ముందే ఇచ్చేసి పర్మనెంట్ స్ట్రక్చర్స్ ఏదైతే గౌరవ స్థానిక శాసనసభ్యురాలు మంత్రివర్యులు అడిగారు అటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తారు కదా రేపు వేసే మనం రోడ్లు కానీ కట్టే కన్స్ట్రక్షన్స్ కానీ ఇందుట్లో టెంపరవరీ ఏమి ఉండవు. శాశ్వతంగా ఉండే కార్యక్రమాలే ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. దానికి ఇంకా కొద్దిగా నిధులు అటు అయినా పెరిగినా కూడా దేనికన్నా మిగతా దగ్గర అడ్జస్ట్ చేస్తాం. కానీ ఈ సమ్మక్క సారలమ్మ దగ్గర మటుకు గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా ఇద్దరు మా ఆడబిడ్డలు సమ్మక్క సారలమ్మ ఇద్దరు ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాం. నేను నమ్మట్లేదన్న. నా మీద ఏం ఫిర్యాదు ఎవరు చేసే అంత ఛాన్సే ఉండదు. అంటే లాస్ట్ టైం జాతర కూడా 2 నెలల ముందు నుంచే దాదాపు 20 నుంచి 30 లక్షల మంది భక్తులు వచ్చారు. ఈసారి కూడా ఫ్లోటింగ్ జాతర ఉండే అవకాశం ఉంటుంది. ఎస్ సేమ్ ఇప్పుడు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు అక్క మేము లోన మాట్లాడుకున్నాం. దానికి కూడా ఈ 50 డేస్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మళ్ళీ డిసెంబర్ వచ్చే లోపు ఈ 50 డేస్ మనకి టైం ఉంది. 48 డేస్ ఈ మెయిన్కి ఎట్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా యాక్సెస్ పెట్టేది కూడా చేస్తాం. అక్కడ కూడా బ్రేక్ రాకుండా ప్రయత్నం చేస్తాం.